నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మహాపూర్ణాహుతితో ముగిసిన శతచండీ మహాయజ్ఞం. రామచంద్రాపురం మండలంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన శతచండీ మహాయజ్ఞం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలిసిన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రారంభమైన శ్రీ శతచండీ మహాయజ్ఞం 3వ రోజు గురువారం ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్య శర్మ దంపతుల చేతుల మీదుగా మహాపూర్ణాహుతి యజ్ఞంలో సమర్పించారు. 3వ రోజు గురువారం ఉదయం శతచండీ మహాయజ్ఞం, పూర్ణాహుతి, మహామంగళహారతి, ఆశీర్వాదం నిర్వహించారు. ఈ చండీ యాగంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎక్కడైతే దేవి మహత్యం పారాయణలతో వేద మంత్రోచ్చరణలతో చండీయాగం జరుగుతుందో అక్కడ సకల అరిష్టాలు గ్రహ దోషాలు తొలగిపోయి అపారమైన దైవశక్తి ఆవహిస్తుందని తెలియజేశారు. అటువంటి మహాయాగం ఈ ప్రాంతంలో జరగడం ఎంతో సంతోషకారణమని తెలియజేశారు. ఈ మహాయజ్ఞంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा। या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः स्वाहा। या देवी